నా బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి. మాట్లాడతారా? మాట్లాడండి. ఎక్కడి నుంచి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం పాలకుర్తున్నారు. జనగాం నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? మోదీ గారిని దగ్గర నుంచి చూస్తారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇదివరకు మేము బేగంపేట ఆధ్వర్యంలో చూసాము నరేంద్ర మోడీని. ఇప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో మళ్ళీ చూస్తున్నాము. చాలా బాగుంది. అయితే ఏమేం చేసి చూపెట్టబోతున్నారు ఈరోజు? ఇప్పుడు కనకటప్పులు, గుడోలు, ఇప్పుడు వివిధ కళారూపాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేము మినిమం ఒక 3000 మంది దాకా వచ్చాము. 3000 మంది ఎంతసేపు ప్రదర్శన ఇవ్వబోతున్నారు? మినిమం గంట అన్నారు. గంటన్నర కావచ్చు, ఎక్కువనే కావచ్చు, చెప్పలేము. అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే బీజేపీ పాలన ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ పాలన రావాలి అని అనుకుంటున్నారా? ఇక అది చెప్పలేము. ఇక ప్రజల చేతులు, మా చేతులు ఏం లేదు. మేము కళాకారులం కదా, మాకు థ్యాంక్ యూ. ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఆర్గనైజర్ ఉంటాడు కదా. నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను బబిత. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. మనం చూసుకుంటే చాలా మంది కళాకారులు, నాటకాలు వేసేవాళ్ళు చాలా మంది వస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రధాని మోదీ ఇక్కడికి రావడానికి చాలా విశేష ఆదరణ పొంది ఉండొచ్చనే చెప్పొచ్చు. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే దాదాపు 9400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారనే తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాజీపేట విజయవాడ మధ్య నూతన మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్లను కూడా ప్రారంభించబోతున్నారు. అలాగే వరంగల్లో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ పనులను, ఇక హైటెక్ సిటీలో సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవాలను కూడా చేయించొచ్చనే చెప్పవచ్చు. అయితే రాజకీయంగా కూడా ఈ పర్యటనకు చాలా విశేష ఆదరణ లభిస్తోందనే చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ముఖ్యంగా ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అంటే అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి ప్లేసెస్ లో కూడా విజయాలు సాధించిన తర్వాత మోదీ రాకతో తెలంగాణ బీజేపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా జరుగుతోంది అనుకోవచ్చు. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం అయితే చాలా గట్టిగా వినిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అంటే అభివృద్ధి ప్రాజెక్టుల తర్వాత కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ డబుల్ ఇంజన్ నినాదాన్ని కూడా బలంగా వినిపిస్తుందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించి భారీ బహిరంగ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ అయితే భావిస్తోందనే తెలుస్తోంది. అయితే దాదాపు 2 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ సభను ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే, రోడ్ల ద్వారా పారిశ్రామికంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామనే సందేశాన్ని ఇస్తూనే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించబోతుందనే సంకేతాలను కూడా ఇవ్వబోతుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే భారీ బహిరంగ సభకు తెలంగాణ పోలీసులే కావచ్చు, ఇటు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రధాని మోదీ 3వసారి పిఎం అయిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఇక్కడ చాలా మంది కళాకారులు కూడా మనకు కనిపిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? పాలకుర్తి మండలం. సో ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి వస్తూ ఉంటారా? 3-4 సంవత్సరాల కింద వస్తున్నాం, ఇప్పుడు ఒకసారి వచ్చేసినాం. ఓకే, ఎంతసేపు అంటే మోదీని దగ్గర నుంచి చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎంతసేపు ఉంటదన్న మీ డాన్స్? దాని వాళ్ళ మట్టి ఎంతసేపు, 1 గంట సేపు ఉంటుంది మేడం. గంట సేపు
పాలకుర్తి నుంచే వచ్చినాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కళాకారులు కూడా చాలా మంది కళాకారులు దగ్గర దాదాపు 1000 మంది కళాకారులు అయితే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు బబితా పరేడ్ గ్రౌండ్స్ నుంచి. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది 1000 మందికి పైగా కళాకారులు అయితే ఇక్కడ ఈ రోజు నృత్యాలు చేయడానికి వచ్చారు. సో అందులో కొంతమందిని తీసుకొచ్చారు అశోక్ గారు, వారితో మాట్లాడదాము. హలో అశోక్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం అది జనగాం డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్ మేడం. అక్కడ నుంచి మేము ఒక 50 మంది వచ్చినాం. టోటలీ వచ్చేసి 600 మంది మేడం డప్పు కళాకారులు. అని ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది. పండుగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ. మోడీ గారి కోసం అని పొద్దున్న ఎర్లీగా 6కి వచ్చాం మేడం. ఇప్పటి వరకు మార్నింగ్ టిఫిన్ పెట్టారు, లంచ్ పెట్టారు. కళాకారులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకున్నారు. మోదీ 3వ సారి అంటే 3 సార్లు కంటిన్యూగా పీఎం అయిన తర్వాత మళ్ళీ మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. సో ఈసారి తెలంగాణలో బీజేపీ వస్తుందని అనుకుంటున్నారా? మేడం అంటే వస్తానని ఖచ్చితంగా చెప్పలేం కానీ సీట్లు మాత్రం చాలా పెరిగేటట్టు ఉన్నాయి మేడం. ఈసారి కన్ఫామ్ గా కొంచెం కొత్త వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వస్తే చెప్పలేం మేడం. ఒక సామాన్యుడిగా, ఒక డప్పు కళాకారుడిగా మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? బీజేపీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వారిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు మేడం? ఎందుకంటే కళాకారులకు ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కళాకారులు వాళ్ళ కళను ప్రదర్శిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఎవరు ఇంతవరకు పట్టించుకునే నాదులు అనేది లేరు. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీ వస్తే మాత్రం కళాకారులకు పింఛన్లు అనేది మాత్రం తప్పకుండా ఇవ్వాలి మేడం. ఎందుకంటే వాళ్ళకు ఇంత ఎగిరి దునకడం వల్ల ఈ మొగాళ్ళ గుజ్జారడం అలాంటి కొన్ని సమస్యలతో కింద పడడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు డబ్బులకు కొట్టుకుంటూ. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఉపాధి అనేది పింఛన్ అనేది లేదు మేడం. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విషయం మోడీ గారి దగ్గర వెళ్ళి ఖచ్చితంగా కళాకారులకు న్యాయం చేసి ఎంతో కొంత ఆసరాగా కుటుంబానికి పింఛన్ ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నా మేడం. సోషల్ వర్కర్ సాధనా సింగ్ గారు ఉన్నారు. Right now, I'm blank. I'm so excited to see Modi. This is my first time I'm going to be witnessing a sabha like this. I am beyond excited to see him. You know, he is the epitome of how a leader should be. So for a person like me, he is the biggest inspiration, idol, whatever you call it. People might call me Andhbhakt. I'm a proud Andhbhakt. So I'm very excited. And I would just say Jai Shri Ram. Okay. So many people will call Andhbhakt also, but the result in Bengal and Assam, we have seen the results. And are you expecting in Telangana also the next? Absolutely, without a doubt. I'm waiting for West Bengal. We needed BJP over there for all the changes. For last 15 years, what our great Didi has done to Bengal. We need BJP to come to states like Telangana, Tamil Nadu. I mean, I know Tamil Nadu is a little far off, but then for now I would definitely expect BJP to come to Telangana. Okay, so what you're expecting from BJP in Telangana? So what you're expecting from BJP? Since I'm a social worker, I'm more into animal rescue, more animal rights. The first thing I would request to take care of is the stray dogs, the stray animals. What has been happening in Delhi, and then they, took the law back. I want them to take some steps to take care of the strays first, because that's where my concern lies. Okay. Being a woman in women protection also, what is the points to note it, and what should BJP has to take in for the women protection? See, women in Telangana are very strong. They are not weak. They are not victims. They are definitely very strong women. So BJP will, if they come in power, they already have a strong team of women in Telangana. So there are many prospects that they need to work on in Telangana. But for now, I would say the women empowerment over here is really strong and good. Thank you so much. It's a very nice pleasure meeting you. Thank you. Okay. సో మనతో పాటు కామన్ మ్యాన్ ఉన్నారు. అంటే బీజేపీ గురించి మాట్లాడడానికి, అంటే ఇక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి కూడా ఒక వ్యక్తి మనతో పాటు అవైలబుల్ గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. ఒక బీడబ్ల్యూడి నుంచి 40 మందికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఒక 2 నెంబర్ గేట్ నుంచి వాళ్ళ కాళ్ళు చేతులు లేవు, సరిగ్గా సార్ నడవలేరు. అలాంటి వాళ్ళ గురించి గేట్ నెంబర్ 2 అని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మొత్తం అక్కడి నుంచి 8 గేట్ నెంబర్ దాకా నడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు గవర్నమెంట్ కి కరెక్ట్? వాళ్ళే పిలిపించారా సార్ పీడబ్ల్యూసీ వాళ్ళని? వాళ్ళకి ఓకే, స్పెషల్ పర్మిషన్ కూడా సరే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారేమో అనుకున్నారు. వాళ్ళు ఆ విధంగా ఆలోచించి వచ్చారు. చూస్తే 2 నుంచి 8 రెండో గేట్ అన్నారు, ఇంకో గేట్ నుంచి ఇంకో గేట్ నుంచి ఇప్పుడు 8వ నెంబర్ గేట్ అన్నారు. నడవలేని వాళ్ళు ఎలా నడవగలరు? ఆల్రెడీ ఇంకా నడుస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈ ఎండలో ఎలా నడుస్తారు? కాళ్ళు లేని వాళ్ళు, ఈయన వాళ్ళు. ఒక్కసారి ఆలోచించాలి గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ. ఏది నువ్వు గవర్నమెంట్ కి ఒక పాసులు ఇచ్చినప్పుడు స్పెషల్ గా ఒక
వీళ్ళకి ఈ పాసు, ఈ నెంబర్ నుంచి ఈ పాసు అని ఇవ్వగలగాలి. అట్లీస్ట్ అది ఇవ్వనప్పుడు ఎందుకు వాళ్ళని పిలవడము? సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళ పిల్లల్ని ఎందుకు పిలవడము? రోడ్డు మీద నడుచుకుంటూ రాలేని వాళ్ళు ఎలా వస్తారు? నా పేరు రామ్జీ మహారాజ్, మిర్యాలగూడ నుంచి వస్తున్నా. నరేందర్ గారిని చూడాలని వచ్చాను నేను. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. తెలంగాణలో వాళ్ళు షో చెప్పుకోవడం తప్ప ఏ డెవలప్మెంట్ లేదు. మరి బీజేపీ వస్తే హిందుత్వానికి ఒక నిదర్శనం ఉంటుంది. మరి బీజేపీ రావాలని, తెలంగాణలో బీజేపీ రావాలని ఒక టార్గెట్గా మేము రీచ్ అవుతున్నాం, కార్యకర్తలం మేము. మరి తెలంగాణ నుంచి కూడా మేము చాలా కష్టపడుతూ మేము బీజేపీ రావాలని రిస్క్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రావాలి, కాంగ్రెస్ అంతమైపోవాలనేది మా టార్గెట్. 25 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంటే దేశం ఎక్కడికో డెవలప్మెంట్ అవుతుందని మా కోరిక, మా ఆశ. మేము గవర్నమెంట్ నుంచి మేము ఒకటే, మాకు ఈ తెలంగాణ మేము ఫస్ట్ సాధించుకోవాల్సింది, మాకు కావాల్సింది నీళ్లు, నిధులు, నిమ్మకాల కోసం మేము పోరాడి సాధించుకున్నాము ఈ తెలంగాణని. కానీ ఇప్పటికి కూడా మాకు ఏమి అలాంటి ఏమి ఇప్పటివరకు న్యాయం చేయలేదు. కాక ఇంకా మా మా సంస్కృతి, హిందూ సంప్రదాయం ఇంకా ఆగం కావడం తప్ప డెవలప్మెంట్ అనేది లేదు. కాబట్టి మాకు నీళ్లు, నిమ్మకాలు మాకు కావాలి. ప్రభుత్వం నుంచి మాకు అన్ని అంటే మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా రావాలి మేడం, బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బీజేపీ రావాలి, బీజేపీ పక్కా వస్తుంది ఈసారి. మేము పోయినసారి మీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా మేము 60కి ఎక్కువ రీచ్ అవుతాం మేము. ఇది మేము ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలలో కూడా కౌన్సిలర్గా, సర్పంచ్ కూడా దాదాపుగా బీజేపీ చాలా శాతం ఒక 50% వచ్చింది మాకు. కాబట్టి మేము బీజేపీ నరేంద్ర మోడీ మీటింగ్ మాకు చాలా సంతోషంగా వచ్చాం. చాలా నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, 33 జిల్లాల నుంచి వచ్చారు. కాబట్టి తెలంగాణ అనేది ఇంకా డెవలప్ కావాలి. తెలంగాణ అనేది రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, చెప్పుకోవడం తప్ప ఏం చేయలేదు.